హాయ్ అండి. సో మనం సంతోష్ గారి కార్లో ఉన్నాం విక్టోరియస్లో. సో సంతోష్ గారితో పోడ్కాస్ట్ కూడా చేసాము, సంభవం మిస్ అయింది. విల్ ట్రై టు కమ్ బ్యాక్ విత్ దట్ పోడ్కాస్ట్. సో సంతోష్ గారి కార్లో ఉన్నాం విక్టోరియస్లో. అండ్ సంతోష్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల విక్టోరియస్ మామ అనే గ్రూప్ కూడా కార్ మామ కమ్యూనిటీలో పెట్టాము. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ హాజ్ ఇనిషియేటెడ్. అండ్ విక్టోరియస్ గురించి ఎక్కడికి ఎవరు డౌట్లు ఉన్నా ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్. యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సంతోష్ గారు ఫర్ దాట్. సో విక్టోరియస్ కార్లో ఇప్పుడు సంతోష్ గారి కార్లో మనం నాతో పాటు నేను కూర్చున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ స్పేస్ బాగుంది కార్లో. అండ్ డిక్కీ చాలా భారీ సైజ్ డిక్కీ ఉందన్నమాట. సో సినిమాల్లో వాడతారేమో కొన్ని కిడ్నాప్ సీన్లకి వాటికి ఫ్యూచర్లో. సో జస్ట్ జోకింగ్ అండి, వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ డిస్కషన్. సో స్పేస్ వైజ్ అయితే బాగుంది. అండ్ కార్ లుక్స్ క్లీన్ విత్ బేసిక్ ఇంటీరియర్, సింప్లిస్టిక్గా ఉంది. నాట్ మెనీ జిమ్మిక్స్ బట్ స్పేస్ ఈజ్ సంథింగ్ విచ్ స్టాండింగ్ అవుట్. సో ఇప్పుడు మనం అడగాల్సింది, బ్యాక్ కూర్చున్న ఇద్దరు మనకి రామకృష్ణ గారు ఉన్నారు, సఫారీ ఓనర్. సో తనకి ఎలా అనిపిస్తుంది రేర్ సీట్ కంఫర్ట్ అండ్ అదర్ థింగ్స్ వాట్ హీ అబ్జర్వ్డ్? సార్ నేను ఇలా ఫస్ట్ ఇంప్రెషన్స్ కూర్చోగానే నాకు లెగ్ రూమ్ చాలా బాగుంది. యాంపుల్ స్పేస్ ఉంది. ఓకే, వెరీ మచ్ ఇంప్రెస్డ్. డూ యూ థింక్ ఇట్ ఇస్ కంపేరబుల్ విత్ సఫారీ? అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ ఉంది సార్. ఓకే, సెకండ్ రో కంఫర్ట్ సఫారీలో సేమ్ ఉంది. ఇంతే లెగ్ స్పేస్ ఇంతే ఉంది. సఫారీ దగ్గరలో ఉందంటే ఇట్స్ గుడ్. ఒకటి ఏంటంటే సఫారీలో మనకి స్లైడ్ బ్యాక్ చేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే ఈ రెండు స్ప్లిట్ సీట్స్ ఉంటాయి కదా, ఈ స్ప్లిట్ సీట్స్ రెండు కూడా వెనకకి స్లైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఇంకా లెగ్ రూమ్ ప్రొడ్యూస్ కావాలంటే లెగ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మంచి షోల్డర్ రూమ్ ఉంది ఇక్కడ. 3 మెంబర్స్ కి 3 అడల్ట్స్ నాలాంటి పర్సనాలిటీ వాళ్ళు అయితే హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. అది ఏం ఛాలెంజ్ అయితే కనిపించట్లేదు. అదర్ దాన్ దాట్ కార్ అంతా చాలా డీసెంట్లీ ఎక్కడ ఏమేమి ఉండాలో ప్రొవిజన్స్ ప్రాపర్గా ఇచ్చాడు. ఒక్కటి నాకు ఇక్కడ అన్కంఫర్టబుల్ అనే ఏది కూడా నాకు కనిపించలేదు. ఇక్కడ ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అన్న నాకు ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు. సో సెకండ్ రో కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫ్యామిలీస్ కి బాగా ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ కార్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ సార్.